వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మందులకు అనుమతి. అనంతపురం జిల్లా కొర్రపాడులో కోవిడ్ ఆసుపత్రి ప్రారంభం. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. విశాఖ బీజేపీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. పలు ఆసుపత్రులకు శానిటైజర్, మాస్కులు పంపిణీ. కృష్ణా జిల్లాలో దారుణ హత్య. తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. దీంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు ప్రజలు తరలి వస్తున్నారు. అయితే కంట్లో వేసే మందుపై ఇంకా నివేదిక రాకపోవడంతో ఈ మందుపై నిర్ణయంను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పరిధిలోని కొర్రపాడులో ప్రజల కోసం ఆలూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయల వ్యయంతో కొర్రపాడులో 200 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, ఆరోగ్యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. అందుకు నిదర్శనమే కొర్రపాడు గ్రామంలో సామాజిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ ఆసుపత్రి అని ఆమె తెలిపారు. సింగనమల నియోజకవర్గంలో కొర్రపాడు ఒక సెంటర్ని, కోవిడ్ సెంటర్ని ఆలూరు ఫౌండేషన్ తరఫున స్థానిక ఎమ్మెల్యే గారు జొన్నలగడ్డ పద్మావతి గారు, అలాగే ఆలూరు సాంబశివారెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 100 బెడ్లు, ఒక 50 బెడ్లు ఆక్సిజన్ బెడ్లు, ఆ తర్వాత నాన్ ఆక్సిజన్ బెడ్లు ఒక 50. మనకందరికీ తెలిసిందే, ఒక 20 రోజుల క్రితం ఇలాంటి సెంటర్లు లేక ఎంత ఇబ్బంది పడింది. ఇలాంటి సెంటర్లు లేక ఇబ్బందులను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో ఇది ఏర్పాటు చేయడం అయింది. లోకల్గా ఉన్న సింగనమల నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైనా కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అంతేకాకుండా కేవలం బెడ్లే కాకుండా మిగతా అన్ని సకల సౌకర్యాలు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వ సహకారంతో. అంతేకాకుండా మందులకు సంబంధించి కానీ, బెడ్లకు సంబంధించి కానీ ఇప్పటికే సిలిండర్లు కూడా ఆక్సిజన్తో నింపిన సిలిండర్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ 7 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు బీజేపీ విశాఖ నగర అధ్యక్షులు నాగేంద్ర తెలిపారు.
కరోనా సమయంలో తమ పార్టీ తరఫున కోవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నగరంలో ఉన్న పలు ఆసుపత్రులకు శానిటైజర్లు, మాస్కులను అందజేశామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలకు నేను కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాను. ముఖ్యంగా కరోనా కేర్ అంటే కరోనా పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొంతమంది ఎంతో జాగ్రత్తగా ఉంటే కొంతమంది విచ్చలవిడిగా తిరుగుతూ ఈ కరోనా స్ప్రెడ్ చేయడానికి కారకులు అవుతున్నారు. కాబట్టి దయచేసి మిత్రులారా, మీకు ఇబ్బంది కలగకపోవచ్చు కరోనా వల్ల, కానీ మీ వల్ల ఇంకొకరికి ఇబ్బంది అయ్యి అది ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి అందరి గురించి ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా స్ప్రెడ్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. వ్యాక్సినేషన్ విషయంలో కూడా తొందరపడుతున్నారు మాకు చాలామంది. అంటే గవర్నమెంట్ చెప్పినట్టుగా మనం వెళ్తే అందరికీ వ్యాక్సినేషన్ అతి త్వరలోనే అందుతుంది. అలా కాకుండా తొందరపడి గవర్నమెంట్ నిర్దేశించిన వయసు కంటే ముందే అనఫిషియల్గా అంటే గవర్నమెంట్ లెక్కలో లేకుండా వ్యాక్సినేషన్ వేసుకునే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. డబ్బులు కక్కుర్తిపడి కొంతమంది స్టాఫ్ ఏదైతే గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్లో ఉంటారో వారు కొంత కక్కుర్తిపడి వ్యాక్సినేషన్ అనఫిషియల్గా చేయడం మనం గమనిస్తున్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఎక్కడి నుంచో వ్యాక్సిన్ పుట్టుకురాదు కదా, వచ్చిన వ్యాక్సిన్ ప్రతి ఒక్క వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ లెక్క చెప్పాల్సిన అవసరం ఈ ఎంప్లాయీస్కి ఉంటుంది. అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే ఇవ్వాల్సిన మోతాదు. ప్రధాని నరేంద్ర మోడీ 7 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు బీజేపీ శాఖ నగర అధ్యక్షులు నాగేంద్ర తెలిపారు. కరోనా సమయంలో తమ పార్టీ తరఫున కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నగరంలో ఉన్న ఆసుపత్రులకు శానిటైజర్లు, మాస్కులను అందజేశామని తెలిపారు. కృష్ణా జిల్లాలో దారుణ హత్య జరిగింది. బాపులపాడు మండలంలో కన్న కొడుకు శివకుమార్ను గొడ్డలతో తండ్రి వీరస్వామి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన పెరికిపాడులో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కొడుకును హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి నిందితుడు వీరస్వామిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పెరికుడు అనే గ్రామంలో తొందూరు వీరస్వామి, తొందూరు శ్రీకృష్ణ వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. కొడుకు పెళ్లి కాలేదు. వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా కుటుంబ కలహాల చిన్న గొడవలు అవుతున్నాయి. అలాగే నేను ఆదివారం కూడా మధ్యాహ్నం చిన్న గొడవ జరిగింది. ఆ గొడవని పురస్కరించుకొని తండ్రి ఈ కొడుకును గొడవలు పెట్టి అనడం జరిగింది. అతనికి బలమైన గాయం తగలడం, అతను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తీసుకెళ్తుంటే దారిలో చనిపోవడం జరిగింది. దీని మీద ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ముద్దాయిలు ప్రజెంట్ తన తండ్రి తప్పించుకొని పారిపోయాడు. అతని కోసం వెతుకుతున్నాము. అతను పట్టుకున్న తర్వాత అతన్ని రిమాండ్ పెట్టి కేసు ఏమీ లేదండి. చాలా చిన్న గొడవలు ఇద్దరి మధ్య. తండ్రి ఏమో డబ్బు ఖర్చు పెట్టడానికి కొంచెం ఇష్టపడ్డు, కొడుకు దాంతో దెబ్బలాడుతూ ఉంటాడు. ఈ విషయంగా ఇద్దరు చిన్న సందర్భంలో గొడవ జరిగి అది కొంచెం ఇంత విషాదాన్ని దారితీస్తుంది. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పెరికుడు అనే గ్రామంలో తొందూరు వీరస్వామి, తొందూరు శ్రీకృష్ణ వీళ్ళిద్దరూ. కర్నూలు జిల్లా కౌతాళం మండల కేంద్రంలో వైసీపీ వార్డు మెంబర్ బీజాపూర్ మహానంది అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొని అక్రమ కట్టడాన్ని పరిశీలించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ అక్రమంగా రోడ్డును ఆక్రమించి ఇల్లు కట్టడం ఇది చాలా దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజురోజుకు అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. అధికారులు స్పందించి ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి అక్రమంగా కట్టిన కట్టడాన్ని కూల్చివేయాలని కోరారు. రోడ్డు మీద ఎంక్రోచ్ అయ్యి 3 అంతస్తులు కడతాడా? అయితే వైసీపీ అయితే ఏమంటారు? సో వాట్, ఇఫ్ యూఆర్ వైసీపీ లీడర్, సో వాట్? చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టులనే ఉన్నాయి. చట్టం చెప్పే జడ్జిలు దాని దేశంలో చట్టానికి అతీతంగా ఎవరైనా సరే, బీజేపీ సరే, టీడీపీ సరే, వైసీపీ సరే, ఎవరైనా సరే చేస్తే మాత్రం ఊరుకుంటే సమస్య లేదా? బీజేపీ మాకు ఓట్లు లేవనే కదా మీరు అనేది. ఓట్లు అనేది అది ఎట్లా అంటే చిత్పత్తుందట్లా.
రోడ్డు మీద ఎంక్రోచ్ అయ్యి 3 అంతస్తులు కడతాడా? అయితే వైసీపీ అయితే ఏమంటారు? సో వాట్ ఇఫ్ యు ఆర్ వైసీపీ లీడర్, సో వాట్? చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టులనే ఉన్నాయి. చట్టం చెప్పే జడ్జిలు దాని దేశంలో చట్టానికి అతీతంగా ఎవరైనా సరే, బీజేపీ సరే, టీడీపీ సరే, వైసీపీ సరే, ఎవరైనా సరే చేస్తే మాత్రం ఊరుకుంటే సమస్య లేదా? బీజేపీ మాకు ఓట్లు లేవనే కదా మీరు అనేది. ఓట్లు అనేది అది ఎట్లా? కరోనా రెండవ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ వద్ద జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా జిల్లా మెడికల్ బోర్డు గుర్తించి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్ వితరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడారు. పాత్రికేయ మిత్రులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా కరోనా రోగుల మధ్య తిరుగుతూ ప్రజా అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసి ప్రజాసేవ చేయడంలో ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బోర్డు సభ్యులైన డాక్టర్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో మా పాత్రికేయ మరియు మీడియా మిత్రులకు ఒక కొద్దిపాటి అంటే కరోనా వారియర్స్గా వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళ పేషెంట్స్తో పాటు హాస్పిటల్స్లోనూ తర్వాత పాజిటివ్ వచ్చిన పేషెంట్ల మధ్యలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ కోవిడ్ బారిన పడకుండా వాళ్ళకు తగిన రక్షణ కోసం అని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనంతపురం శాఖ కొన్ని శానిటైజర్స్, తర్వాత ఫేస్ షీల్డ్స్, తర్వాత మన N95 మాస్కులు కొన్ని మాకు అందరికీ కూడా జర్నలిస్టులకు, పాత్రికేయులందరికీ ఇవ్వడం జరుగుతుంది. వారు ముఖ్యంగా పాత్రికేయుల యొక్క శ్రమ మనకు కనిపించకుండా ప్రజలకు చాలా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఎక్కడన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను అది నిర్మోహమాటం లేకుండా అది తప్పును తప్పుగాను, ఒప్పును ఒప్పుగాను అది చిత్రీకరించి అది ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం వల్ల మాకు అధికారులు కానివ్వండి, లేకుంటే డాక్టర్స్ కానివ్వండి, మాలో ఏమన్నా మాకు తెలియకున్నటువంటి లోపాలు ఏమన్నా సరే వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశాన్ని ముఖ్యంగా ఈ మీడియా బయటికి తీస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రజలకు మీడియా అనేది ఒక అద్భుతమైనటువంటి ఆయుధము. చాలామంది చెప్పుకోలేని సమస్యలకు, చాలామంది బయటికి రాని సమస్యలకు, చాలామంది అంటే మనకు తెలియని సమస్యలకు ముఖ్యంగా వాటిని బయటికి వెలికి తీసి ప్రజల ముందు ఉంచి దాన్ని రెక్టిఫై చేసి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడంలో పాత్రికేయ మిత్రులు ఈసారి థర్డ్ వేవ్లో అద్భుతంగా పనిచేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కృతజ్ఞతా భావంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక చిరు కానుకగా ఇవి మేము అందించడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ముఖ్యంగా ఈ కరోనా సందర్భంలో ఎవ్వరు కూడా మమ్మల్ని పలకరించుకునే పరిస్థితుల్లో లేనప్పుడు మీరు మమ్మల్ని ఆప్యాయతగా ఆదరించి ఇటువంటి కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు రక్షణ కవచాలు మాకు అందించి నిజంగా జర్నలిస్టుల పట్ల మీకున్న చిత్తశుద్ధిని ఈ రూపంలో మాకు వ్యక్తపరిచినందుకు మీ మెడికల్ అసోసియేషన్కి ఏబియుడబ్ల్యూజే అనంతపురం జిల్లా శాఖ పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. సార్ మీరు మా మీద చూపుతున్న ఆదరాభిమానాలకు మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం. మీకు ఎప్పుడు కూడా మా అండదండలు కూడా మీకు ఎప్పుడు ఉంటాయి. ఒక్క రిక్వెస్ట్ సార్, మీకు మేము కోరుకునేది, మా ప్రాణాలకు మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే రక్షణ కల్పించినారో అంతే విధంగా మా జర్నలిస్టులకు ఈ జిల్లాలో ఏదైనా అనారోగ్యంతో కానీ ఏదైనా జబ్బులతో కానీ ఫ్యామిలీలు వస్తే సార్ ఏమనుకోవద్దండి, మీరు కోప్పడనంటే చెప్పేస్తా సార్. మా డిమాండ్ ఏమి లేదు సార్, మాకు ఈ ఫీజులు ఉన్నాయి కదా సార్, మామూలుగా డాక్టర్ ఫీజు ఉంటుంది కదా సార్, మెడికల్ ఫీజులు ఏమొద్దు, డాక్టర్ ఫీజును తగ్గించి మా విలేకరులు మీకు గుర్తింపు కార్డు కానీ అక్రిడేషన్ కానీ చూపిస్తే అన్ని హాస్పిటల్లోనే మాకు ఆ అవకాశం ఒక్కటి కల్పిస్తే కూడా నిజంగా మాకు ఎంతో రక్షణ చేసిన వాళ్ళు అవుతారు సార్. మీరు దయచేసి మా జర్నలిస్టులందరికీ ఈ అనంతపురం జిల్లాలో మీ మెడికల్ అసోసియేషన్ తరఫున మా జర్నలిస్టులకి ఆ ఫీజు లేకోకుండా చూడాలని. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం కేంద్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధార్థ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగనన్న సహకారంతో కదిరి నియోజకవర్గం అభివృద్ధి గురించి తెలియజేశానన్నారు. జగనన్న నేను విన్నాను, నేను ఉన్నాను అన్న నినాదంతో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల కష్టాలను, వారి అవసరాలను తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు.
తోటి రోడ్లు వేసే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. దాదాపుగా 70% రోడ్లన్నీ కూడా పూర్తి చేసాం. మిగిలిన 30% వచ్చే 2-3 నెలల్లో అవి కూడా పూర్తి చేసి 120-130 గ్రామాలకు ఈఏపీ వర్క్ ద్వారా ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. మరోవైపు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా దాదాపు 20 కోట్ల రూపాయలతో కొన్ని బీటీ రోడ్లు, కొన్ని సీసీ రోడ్లు కూడా ఈ 2 సంవత్సరాల కాలంలోనే మనం చేయగలిగినాం. అన్నిటికంటే ప్రతిష్టాత్మకంగా కదిరి బైపాస్ రోడ్డుని ఈరోజు పనులు ప్రారంభమైనాయి. 220 కోట్ల రూపాయలతో కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే కోవిడ్ ఉన్నప్పటికీ కూడా కోవిడ్ వల్ల దాదాపుగా సంవత్సర కాలం ఎటువంటి పనులు జరగకపోవడం వల్ల ఆలస్యమైంది. లేదంటే ఈ పాటికి రోడ్డు పూర్తి కావాల్సింది. మరి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా పూర్తి, టెండర్లు పూర్తి చేసుకుని పనులన్నీ కూడా ఇప్పటికే ప్రారంభమైనాయి. జంగిల్ క్లియరెన్స్ అంతా జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం రోజుల్లో దాన్ని పూర్తి చేసి కదిరి ప్రజలకు అందిస్తామని చెప్పి గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. పూర్తిగా దానికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఆగిపోయినటువంటి 2 ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, అటు జోగన్నపేట దగ్గర అయితేనేమి, ఇటు కోలేపల్లి దగ్గర అయితేనేమి 2 ఫ్లైఓవర్లు కూడా పనులు ప్రారంభించాం. మరి ఈ సంవత్సరం పుటావుల దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కూడా 70 కోట్ల రూపాయలతో దాన్ని కూడా శాంక్షన్ చేయించాం. వచ్చే 2-3 మాసాల్లో దానికి కూడా టెండర్ల ప్రక్రియ అంతా కూడా ప్రారంభించి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నీ 96% నెరవేర్చడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలని నెరవేర్చి 2 ఏళ్లు సుపరిపాలన అందించారన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు అని చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తాను మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలకు కానీ, రైతాంగానికి కానీ, ఇతరత్ర అన్ని వర్గాల ప్రజలకు కానీ తాను మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దాదాపుగా 96% పూర్తి చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈరోజు గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా 27,877 మంది ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు పొందినటువంటి సంఖ్యని తెలియజేసుకుంటా ఉన్నాను. 140 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మన పుట్టపర్తి నియోజకవర్గంలో చేయడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాను. కరోనా బారిన పడి తల్లి తండ్రి చనిపోతే అలాంటి పిల్లల పేరు మీద 10 లక్షల రూపాయలు వేసి వారి యొక్క సంరక్షణ నాది బాధ్యత అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. గమనించండి, ఈ మన గౌరవ ముఖ్యమంత్రి కోవిడ్ సమయంలో చిరు వ్యాపారస్తులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని విజయవాడ సిపిఐ నాయకులు బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఇప్పటికే 12 మంది మృతి చెందారని ప్రభుత్వం వారిని ఆదుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక శాఖ ఉంది, ఈఎస్ఐ డిపార్ట్మెంట్ ఉంది, పిఎఫ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. కార్మికుల యొక్క సొమ్ముతో మరి వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఈ ఆ శాఖల్లో ఉన్నాయి. కనీసం ఈ కష్టకాలను ఆదుకోవడానికి వారికి వచ్చే న్యాయబద్ధంగా రావాల్సిన వాటితో పాటుగా అదనంగా 10 లక్షల రూపాయలకు తగ్గకుండా వారికి సహాయం చేయడం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అలాగే వారికి కూడా ఇంకొక వైపున 15 రోజులు 20 రోజులు సెలవులు పెట్టాల్సి వస్తే కోవిడ్తో జ్వరం వస్తే షాపు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే విస్తరించుకోవడం నిజమేది. కానీ వారికి ఆ టైంలో మరి జీతాలు ఎలాగా? కోవిడ్తో ఇంట్లో ఉన్నారు, కొంతమంది ఆసుపత్రిలో ఉన్నారు.
అందుకని ఆసుపత్రుల్లో వైద్యం పొందిన ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ శాఖ ద్వారా వాళ్ళకి బిల్లులు పూర్తిగా మంజూరు చేయాల్సిన అవసరం ఈఎస్ఐ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇంకొక వైపున ఈ సెలవు దినంగా జీతంతో కూడిన సెలవు దినంగా వాళ్ళని జ్వరం వచ్చిన వాళ్ళు, కోవిడ్తో గురైనటువంటి వాళ్ళు వాళ్ళని గుర్తించి ఈఎస్ఐ అవ్వచ్చు, అలాగే ఈఎస్ఐ లేని వాళ్ళకి యాజమాన్యాలు అవ్వచ్చు చూడాలి. ఈ కోవిడ్ సమయంలో వ్యాపారాలు 12 గంటల వరకే ఉండి జీతం ఫుల్ జీతం ఇస్తారా ఇవ్వరా? ఈ చనిపోయినటువంటి కోవిడ్తో చనిపోయిన కుటుంబానికి గూడూరు పట్టణంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ప్రజలు బారులు తీరి క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు పారదర్శకంగా అందజేయాలనే ఉద్దేశంతో లబ్ధిదారులకు సంబంధించిన గుర్తింపు కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రజలు గూడూరు పట్టణంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద బారులు తీరి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఆధార్ కార్డులో సవరణలు చేసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో ప్రజలు భారీ సంఖ్యలో బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎవరు వాలంటీర్ 50 మంది అన్నారు. 50 మందికి వాళ్ళు వాటికి చూసుకోవాలన్నారు. ఈ వాటర్ కీలో ఉండేవాళ్ళు ఉంటున్నా రాలిపోయేవాళ్ళు రాలిపోతా ఉండే జనంలో 2 గంటలకు వచ్చి గమ్మని పుడుకొని నిద్రపోతాడు. ఈ వాటర్ అంటే ఎవరు పోతారు ఎవరు ఉంటారు. ఇచ్చేది అదే వాళ్ళు ఫస్ట్ ఇచ్చినట్టే ఇచ్చేస్తుంటే వాళ్ళు అకౌంట్లో వేసేస్తుంటే ఏ బాధ లేదు కదా. వాళ్ళు ఊర్లో పల్లెటూళ్ళలో గ్రామంలో ఉంటుంది కదా, ఇచ్చేవాళ్ళు ఊళ్ళలో వాళ్ళకి ఇచ్చేస్తుంటే అందరినీ వాటాలు చేసేస్తాడు. ఎక్కువ లోకంగా ఆయన రామకామచేష్టం చేశాడు. ఆయన ఏం చేయలే. దేనికి జనాలు ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇచ్చాడు పూర్తిగా ఇయ్యే నంబర్లో. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మందులకు అనుమతి. అనంతపురం జిల్లా కొర్రపాడులో కోవిడ్ ఆసుపత్రి ప్రారంభం. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. పలు ఆసుపత్రులకు శానిటైజర్, మాస్కులు పంపిణీ. కృష్ణా జిల్లాలో దారుణ హత్య. తండ్రిని గొడ్డలితో హత్య చేసిన కొడుకు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.